హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఇదొచ్చేసి ఓల్డ్ వీడియోస్‌లో నాకు ఈ రెసిపీ అనేది కనిపించింది. సో, అది ఇవాళ పోస్ట్ చేస్తున్నాను. గుత్తి వంకాయ లాగానే గుత్తి దొండకాయ మసాలా కర్రీ చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా దీనికి మసాలా పౌడర్‌ని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం చెప్పేసి ఇక్కడ హాఫ్ కప్పు వరకు పల్లీలు, అలాగే వేయించుకున్న పల్లీలు తీసుకోవాలి. అలాగే హాఫ్ కప్ వరకు కొబ్బరి, ఎండు కొబ్బరైనా పచ్చి కొబ్బరైనా తీసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ కారం, 4 వెల్లుల్లి, జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకొని చక్కగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటాను కూడా వేసుకొని చక్కగా 1 నిమిషం పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, ముందుగానే మసాలాలో మనం పౌడర్ చేసుకున్న దాంట్లో కారం వేసుకున్నాం కదా, ఇక్కడ చూసుకొని వేసుకోవాలి. అలాగే చిటికెడు ఉప్పు కూడా యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పౌడర్ని కూడా ఇందులోకి వేసుకొని చక్కగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు దొండకాయని ఈ విధంగా 4 భాగాలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మరి ఇవి విడిపోయేలాగా కాకుండా కాస్త చివరన ఉంచుకొని ఈ విధంగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని చక్కగా అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు చక్కటి గ్రేవీ ఈ విధంగా చిక్కగా వచ్చేంత వరకు, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రేవీని ఉడికించుకోవాలి. ఇది చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కావాలనుకుంటే పల్లీలకు బదులుగా జీడిపప్పును కూడా యాడ్ చేసుకొనైనా ఈ గ్రేవీని అనేది ఈ ప్రాసెస్‌లో చేసుకున్నట్లయితే ఇది చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా చపాతీ, రైస్‌లోకి ఇందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత రెసిపీ వచ్చేసి స్ప్రౌట్స్ ఫ్రై అనమాట. సో, ఇదొచ్చేసి నిన్నటి ఇంట్లో చేసుకున్న రెసిపీస్. సో, స్ప్రౌట్స్ అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే మార్కెట్‌లో ఈ విధంగా దొరుకుతాయన్నమాట. సో, ఇక్కడ మేము మార్కెట్‌లో తెచ్చుకున్నాము ఈ స్ప్రౌట్స్ అనేది. చక్కగా ఈ విధంగా ఫ్రెష్‌గానే ఉంటాయి. ఇదంతా కూడా చక్కగా 2, 3 సార్లు బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి. లేదు బయట నుంచి ఎందుకు అనుకుంటే మీరు ఇంట్లోనే కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్, అలాగే జీలకర్ర వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, చిటికెడు పసుపు, కారం పొడి కూడా యాడ్ చేసుకొని చక్కగా మరీ ఎక్కువగా మాడిపోకుండా ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తపడేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వాష్ చేసుకొని పెట్టుకున్న స్ప్రౌట్స్‌ని ఇందులోకి యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇందులో ఎలాంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో నుంచే వాటర్ వస్తుంది. దాంతోనే ఈ స్ప్రౌట్స్ అనేది చక్కగా ఉడికిపోతుంది. ఇది ఆల్రెడీ నానబెట్టినదే కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు. 5 మినిట్స్‌లో ఈ విధంగా చక్కగా ఇది ప్రిపేర్ అయిపోతుంది. ఇందులో నుంచే వాటర్ వస్తుంది కాబట్టి మనం వాటర్ ఏం యాడ్ చేయకుండానే చాలా సూపర్‌గా ఈ విధంగా ఫ్రై అనేది తయారు చేసుకోవచ్చు. ఇది చపాతీలోకి బావుంటుంది. రైస్‌లోకి కూడా సైడ్ డిష్‌గా చాలా సూపర్‌గా ఉంటుంది. తర్వాతదొచ్చేసి చుక్కకూర పచ్చడి. చుక్కకూర మనం ఏ విధంగా తీసుకున్నా కూడా మంచి హెల్తీ అనమాట. ఇది చక్కగా ఐరన్ దొరుకుతుంది. అలాగే చికెన్‌లో కూడా చేసుకోవచ్చు. పచ్చడి చేసుకోవచ్చు. పప్పు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 2 కట్టలు చుక్కకూర తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని ఇక్కడ నేను 10-12 వరకు తీసుకున్నాను. మీరు మరీ ఎక్కువగా స్పైసీగా ఉన్నట్లు పచ్చిమిర్చి అయితే కొంచెం తక్కువగా మీరు తీసుకోవచ్చు. లేదంటే మీరు ఎలాంటి స్పైసీకి మీకు తీసుకోగలరో అంత తగ్గట్టుగానే పచ్చిమిర్చి అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పచ్చిమిర్చిని బాగా వాష్ చేసుకొని ఇక్కడ నేను చిన్నగా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఒక టమాటాను కూడా హాఫ్ టమాటా ఇందులోకి వేసుకుంటున్నాను. చుక్కకూర ఆల్రెడీ పుల్లగానే ఉంటుంది. మీరు టమాటా వద్దనుకుంటే స్కిప్ చేసేయొచ్చు. ఇక్కడ కొద్దిగా ఒక 5 వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ చుక్కకూరను ఈ విధంగా కట్ చేసుకొని 2, 3 సార్లు బాగా వాష్ చేసుకొని తీసుకుంటున్నాను. వాటర్ లేకుండా వాటర్ అంతా వంపేసి ఈ విధంగా చుక్కకూరని ఇందులోకి ప్యాన్‌లోకి వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఒక గుప్పెడు వరకు కొత్తిమీరను కూడా ఇందులోకి వేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఒకసారి ఆయిల్ అంతా బాగా కలిసేలాగా ఒకసారి స్పూన్‌తో కలుపుకొని మూత పెట్టుకొని చక్కగా మగ్గించుకోవాలి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇది చక్కగా ఈ చుక్కకూర అంతా కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా చక్కగా వేగేంత వరకు కూడా మూత పెట్టుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి.
ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని పప్పు గుత్తితోని స్మాష్ చేసుకోవచ్చు. లేదంటే మిక్సీలో అయినా మిక్సీ పట్టుకోవచ్చు. తర్వాత కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి కూడా వేసుకొని, కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మెత్తగా ఈ విధంగా పేస్ట్ చేసుకున్న చుక్కకూర మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని ఆయిల్‌లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా రైస్‌లోకి ఈ చుక్కకూర పప్పు అనేది చాలా సూపర్ టేస్ట్‌గా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ హెల్తీ అండ్ సింపుల్ టేస్టీగా ఉండే ఈ రెసిపీస్‌ని మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చాయో కామెంట్‌లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.